టీనేజర్స్ 17/18 ఇది ఒక కన్నడ మూవీ. తెలుగులోకి డబ్ చేసి ఇప్పుడు ఆహాలో తెలుగులో అయితే స్ట్రీమ్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే నచ్చిందండి. మంచి మెసేజ్ ఉంది మూవీలో. స్క్రీన్ ప్లే అయితే చాలా గ్రిప్పింగ్గా ఉంది. అనవసరం లేని ఎలిమెంట్స్ లేకుండా స్టోరీని స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు స్టిక్ ఆన్ అయ్యి ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా తీసుకెళ్తుంది. కొంచెం అక్కడక్కడ స్లోగా ఉన్నప్పటికీ బాగుంటుంది మూవీ అయితే. స్టోరీ ఏంటంటే హరిమల్లి దీప కాలేజ్లో ఎవరూ లేనప్పుడు సెక్సువల్ యాక్టివిటీకి ఇన్వాల్వ్ అవుతారు. అండ్ దాని వీడియో కూడా తీసుకుంటారు. అండ్ ఆ వీడియో లీక్ అయ్యి వైరల్ అవుద్ది. అండ్ ఆ తర్వాత ఏం జరిగిందన్నదే స్టోరీ. ఒక డ్రామాగా స్టార్ట్ అయ్యి 20 మినిట్స్ అయిన తర్వాత ప్రాపర్ థ్రిల్లర్గా కన్వర్ట్ అవుద్ది. కాస్ట్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, క్రైమ్ వీటన్నిటిని తీసుకొని ఒక మంచి సినిమా అయితే తీశారు. పర్ఫార్మెన్స్ అందరూ బాగా చేశారు. ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ అనే ఒక రేంజ్కి పర్ఫార్మెన్స్ చేశారు. ఆ వైస్ ప్రిన్సిపల్ క్యారెక్టర్ ఉంటుంది. దాన్ని రాసుకున్న విధానం, ఆవిడ పర్ఫార్మెన్స్ సినిమాలో కొన్ని చోట్ల ఆవిడని చూస్తే కోపం వచ్చేలా చేస్తుంది. ఈ సినిమాకి రైటింగ్స్ అండ్ పర్ఫార్మెన్స్ హైలైట్ అని చెప్పొచ్చు. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. సినిమాటోగ్రఫీ డీసెంట్గానే ఉంది. సాంగ్స్ ఏం లేవు. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.